ప్రియమైన భాషాభిమానులందరకు నా హృదయపూర్వక నమస్సులు. ఇప్పుడే ఒక సర్వేని చూశాను నేను. మన తెలుగు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎలా అంటే 2000లో తెలుగు రెండో స్థానం, హిందీ, తెలుగు, బెంగాలీ, మరాఠా. 2010కి వచ్చేటప్పటికి మూడో స్థానం, హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠా. 2020కి వచ్చేటప్పటికి నాలుగో స్థానం, హిందీ, బెంగాలీ, మరాఠా, అదేవిధంగా తెలుగు. అంటే ప్రస్తుతం మనం నాలుగో స్థానంలో ఉన్నాం. సంవత్సరాల గడిచిన కొలది మన స్థానం దిగజారిపోతుంది. దీనికి కారణం మనమే, తెలుగువారమైన మనమే. మన భాష పట్ల సరైన అవగాహన లేకపోవడం, ప్రోత్సాహంగా మాట్లాడలేకపోవడం, తెలుగు మాట్లాడితే సిగ్గుగా భావించడం. చదువు లేని వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు కూడా అలాగే భావిస్తున్నారు. మాతృభాషను మృత భాష చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన మాతృభాషే కదని చులకన చూస్తున్నాం. తద్వారా మన భాష రోజు రోజుకి క్షీణ దిశలోకి వెళ్ళిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే మృత భాష. భాష సజీవమై ఉండాలి, జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. మనం లేకపోతే మన తర్వాత తరం వాళ్ళందరికీ కూడా భాష అందించబడాలి. అలాంటి ఎంతో ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, అందమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి మన తెలుగు భాషను మనమే చేతులార పాడు చేసుకుంటున్నాం. ఆరోగ్యకరమైన భాష అండి. మన భాష మనం మాట్లాడితే మన శరీరంలో ఉన్న వేల నాడులు ఒక్కసారి కదలిక ఏర్పడి చైతన్యవంతం అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సైన్స్ ప్రకారంగా దాన్ని ప్రూవ్ చేశారు, కూడా నిరూపించారు. శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. ఏ భాషకు లేని గొప్పతనం తెలుగు భాషలో ఉంది. అందుకే మన తెలుగు భాషను తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్లను పులుగులువ ఇరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఎవరన్నారో మీకు నేను చెప్పనవసరం లేదు, జగమెరిగిన సత్యం. ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలు తన మాతృభాష తెలుగు కానప్పటికీ, తులు భాష అయినప్పటికీ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేశారు ఆయన. అదేవిధంగా ఇతర కవులు కూడా, ఇతర భాషలో ఉన్న చాలామంది కవులు కూడా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క సజీవత్వాన్ని కూడా వారు తెలియపరిచారు. మనం మాత్రమే చాలా వెనకబడిపోతున్నాం. దీనికి 1,00,000 కారణాలు. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు. మన తెలుగు భాష పతనం అవ్వడానికి కూడా అలాగే చాలా కారణాలు ఉన్నాయి. మరి తెలుగు వారందరం కూడా ఏకం కావాలి. ప్రతి విషయాన్ని కూడా శాసనంతో సహా ప్రతిదీ తెలుగులోనే కొనసాగాలి. మరి ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ తెలుగు పట్ల శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. ప్రస్తుత ప్రభుత్వం సహజంగా తెలుగు పట్ల మమకారం. కారణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వేసిన యొక్క బీజం, వటవృక్షంగా మారింది. వారికి తెలుగంటే ఎంత అభిమానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందువల్ల ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో తెలుగు పట్ల చాలా అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా సినీ నటుల్లో నందమూరి బాలకృష్ణను మనం తీసుకుంటే వారు ఎక్కువగా కూడా తెలుగులో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది చిరంజీవి గారు కూడా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ భాష పట్ల మమకారం, ఆ భాష పట్ల వారికి ఉన్నటువంటి సరైన బాధ్యతాయుతం. ఇలా వారే కాకుండా మిగతా వారు కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా మనలోనే మార్పు రావట్లేదు. తెలుగు అంటే కేవలం తెలుగు ఉపాధ్యాయులు మాత్రమే బాధ్యత అన్న ఉపాధ్యాయులు కూడా నేటికి ఉన్నారు.
ప్రతి పాఠశాలను ఉన్నారు. తెలుగు భాష దినోత్సవం వచ్చిన వెంటనే ఏమంటే తెలుగు మాస్టారు ఈరోజు మీ భాషా దినోత్సవం అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనందరం తెలుగు వాళ్ళం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. నేను వెంటనే వారికి తెలియపరుస్తాను, మనందరం తెలుగువారమండి, మన భాషా దినోత్సవం అని వెంటనే తెలియపరుస్తాను. వారిలో ఒక మంచి దృక్పథాన్ని కూడా ఏర్పాటు చేస్తాను నేను. కాబట్టి ప్రియమైన భాషాభిమానులారా, తప్పకుండా మన భాషను మనం అభివృద్ధి చేసుకుందాం. పక్క భాషను ఒక్కసారి మనం చూడండి. తమిళం కానీ, కన్నడం కానీ, బెంగాలీ కానీ, మరాఠా కానీ, ఇలా ఎన్ని భాషలు చూసినా వారు వాళ్ళ భాషలో మాట్లాడడానికి చాలా ఇష్టపడతారు. చాలా చాలా ఇష్టపడతారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన భాషలో, ఎందుకు మన సోదర అంటే ఒకప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి తెలంగాణకు వెళ్ళినా అక్కడ మనం తెలుగు మాట్లాడడానికి సరిగా ఇష్టపడం. అక్కడున్న ఇది హిందీలోనో లేకపోతే వేరే ఆంగ్లంలోనో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత నిస్సిగ్గండి ఒకసారి ఆలోచించండి. మన భాషను మనం మాట్లాడాలి, మన భాషను మనం అభివృద్ధి చేసుకోవాలి, మన భాషలో మనం రాయగలగాలి, ఇవన్నీ మనం చేయగలగాలి. విద్యార్థులకు తెలుగు పఠనం కానీ తెలుగు లేఖనం కానీ మనం తీసుకుంటే తెలుగు ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉందో కొంతైనా మిగతా ఉపాధ్యాయుల పాత్ర ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేకుండా ప్రభుత్వాలే చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం ఉభయ రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టేశారు. ఆంగ్ల మాధ్యమం వల్ల చాలామంది వితండవాదులు ఏమంటున్నారంటే ఆంగ్ల మాధ్యమం పెడితే ఏముంది, తెలుగు ఉంది కదా, పాఠశాలలో తెలుగు ఉంది కదా అంటున్నారు. కానీ ఆంగ్ల మాధ్యమం పెట్టడం వల్ల మన తెలుగు భాష పదాలు చాలా వరకు మర్చిపోతున్నాం. ఉదాహరణకి మనం సాంఘిక శాస్త్రాన్ని తీసుకున్నా, సామాన్య శాస్త్రాన్ని తీసుకున్నా, గణిత శాస్త్రాన్ని తీసుకున్నా, ఈ 3 సబ్జెక్టులో కూడా మనకి విషయాల్లో కూడా మనకి తెలుగుతో బోధన జరిగేది. తెలుగు లిపులు కూడా అక్కడ ఉండేవి, మరి ఇప్పుడు లేవు. మరి ఆ పదాలు వచ్చేటప్పుడు వాళ్ళు తప్పులు రాస్తున్నారు. సాంఘికం రాయలేకపోతున్నారు, అదేవిధంగా సామాన్యం రాయలేకపోతున్నారు చాలామంది. గణితం అది కూడా తప్పుగా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చాలా పదాలు మనకి గణితంలో తీసుకున్నా, సామాన్య శాస్త్రం తీసుకున్నా, సాంఘిక శాస్త్రంలో తీసుకున్నా, అందులో ఉన్నటువంటి భౌతిక స్వరూపాలు, మనకు సాంఘికంలో వచ్చిన భౌతిక స్వరూపాలు, నైసర్గిక స్వరూపాలు, ఇలాంటి పదాలన్నీ కూడా రాయలేని దుస్థితికి వస్తున్నారు. అవి గతంలో వాళ్ళు ఎందుకు రాయగలిగేవారంటే ఆ భాషలో ఆ పదాలు కనబడుతుండేవి, విద్యార్థులు చూసేవారు, ఇంటి పనిగా ఇచ్చేటప్పుడు వాళ్ళు రాసేవారు. అదేవిధంగా మనకి ఈ రసాయన శాస్త్రం తీసుకున్న, భౌతిక శాస్త్రం తీసుకున్న, జీవశాస్త్రం తీసుకున్న, ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి తెలుగు పదాలు నేటి విద్యార్థులు సరిగా చదవలేకపోవడం, రాయలేకపోవడం కూడా జరుగుతుంది. గణిత శాస్త్రంలో కూడా అలాగే జరుగుతుంది. ఇలా తెలుగు వివిధ విషయాల్లో ఆ సబ్జెక్టులో ఉండేటప్పుడు వాళ్ళు రాయగలిగేవారు, చదవగలిగేవారు. ఇప్పుడు కేవలం పాఠశాలలో తెలుగు ఒక్కటే ఉండడం వల్ల వారు చాలా వరకు వెనకబడిపోయారనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మిగతా సబ్జెక్టులు చదివేటప్పుడు తెలుగు మన మాతృభాషే కదా అని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం కూడా ఉండడం కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రభుత్వం వారు ఖచ్చితంగా 2 మాధ్యమాల్ని పెట్టండి. గతంలో మనకి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2 భాషలు, 2 మాధ్యమాలు ఉండేవి, ఆంగ్ల మాధ్యమం, తెలుగు మాధ్యమం. విద్యార్థులు ఇష్టాన్ని ప్రకారం అందులో చేరేవారు. ఇప్పుడు ఇది తప్పనిసరి చేయడం జరిగింది. గత ప్రభుత్వం తప్పనిసరి ఎప్పుడైతే చేసిందో, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని తప్పనిసరిగా దాన్ని మార్పు చేస్తే తెలుగు ఉపాధ్యాయులుగా, తెలుగు వ్యక్తులుగా మేమందరం సంతోషిస్తామనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మా వరకు మేము కృషి చేస్తున్నాం. ఎంత చేసినప్పటికి కూడా వారికి పునాది ఉండట్లేదు. ముఖ్యంగా తెలుగు భాష 56 అక్షరాలతో మిళితమై ఉంది. తెలుగు భాషకు 56 అక్షరాలు. 56 అక్షరాల్లో మనం తీసుకుంటే అచ్చులు 16,
హల్లులు 37, ఉభయాక్షరాలు 3. మరి అచ్చులు అనేటప్పటికీ ఆ 16లో 2 ప్రాచీనం, అలు అలు వాడుకలో లేవు, 14 మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా హల్లుల్లో మనకి దంత్య ఛ దంత్య జ 2 కూడా లేవు, అవసరం లేనివి. ఆ 2 తీసేసిన అక్కడ ఒక 2, ఒక 2, 4 పోయాయి. అదేవిధంగా మనకి చివరిలో క్ష సంయుక్త అక్షరం, దాన్ని కూడా తీస్తే ఇంకా 31 మాత్రమే మనకి మన భాషలో అక్షరాలు ఉన్నాయి. మరి ఈ అక్షరాలని గుర్తించే విధానంలో విద్యార్థులు చాలా వరకు విఫలమవుతున్నారు. ఉపాధ్యాయులు చెప్పక కాదు, విద్యార్థులు దాని పట్ల శ్రద్ధ చూపకపోవడం. అదేవిధంగా గుణింతాల విషయానికి వచ్చిన సంయుక్తాక్షరాలు, ఉద్యుక్తాక్షరాలు, సంశ్లిష్టాక్షరాలు, ఇలాంటి అక్షరాల పట్ల సరైన అవగాహన ఉండట్లేదు. ఎంత చెప్పినా దాని మీద శ్రద్ధ పెట్టకపోవడానికి వారు ముఖ్యంగా మిగతా సబ్జెక్టులో ఆంగ్లం ఎక్కువగా ఉండడం, వారు దాని పట్ల మమేకం అవడం కూడా జరుగుతుంది. ఆంగ్లం నేర్చుకోవద్దని చెప్పట్లేదు నేను, ఆంగ్లం నేర్చుకోవాలి, ఆంధ్రాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. ఆంధ్రం అనేది అమ్మ లాంటిది, చూసారా? ఈ అమ్మ భాషను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారంటే, మాతృభాష తల్లిపాల లాంటిది, పరభాష పాల డబ్బా, ప్యాకెట్ పాలు లాంటిది ఒక విధంగా. మరి ఏది ఆరోగ్యం ఒకసారి ఆలోచించండి. కాబట్టి తల్లి పాలు లాంటి మన తల్లి భాషను మనం నిర్లక్ష్యం చేయొద్దు. మన భాషను మనం గౌరవించుకుందాం. ఎక్కడికి వెళ్ళా మన భాషలో మనం మాట్లాడుకుందాం. ఆంగ్లాన్ని, పరభాషల్ని మనం నేర్చుకుందాం ఉపాధి రీత్యా. ఉపాధి కోసమే మనం కాదు. ఉపాధి ఉంటే జీవితం అయిపోయినట్టేనా? అనేక రకమైన మన సంస్కృతి నేర్చుకోవాలంటే మన భాష ఉండాలా? అనేక నాగరికతలు తెలుసుకోవాలంటే మన భాష ఉండాలా? అనేక విషయాల్ని కూడా, జానపదాలు తెలుసుకోవాలనుకున్నా, అదేవిధంగా మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ ప్రాచీన చరిత్రను తెలుసుకోవాలనుకున్నా, కవుల గురించి తెలుసుకోవాలన్న తెలుగు మనకు ఉండాలి కదండి. తెలుగులో చదవగలగాలి, రాయగలగాలి, అక్షర దోషాలు లేకుండా. ఆ ప్రయత్నం చాలా వరకు తెలుగు ఉపాధ్యాయులుగా మేము చేస్తున్నాం. ప్రియమైన మిగతా ఉపాధ్యాయులకు కూడా మీరు మీ సబ్జెక్ట్ను బోధించేటప్పుడు తప్పకుండా మన భాషను గుర్తు చేయండి. అందుకే ప్రభుత్వం వారు కూడా ఏం చేశారంటే, 2 వైపులా కూడా ఆంగ్లము, తెలుగుని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశంసించవలసిందే, కొంతవరకైనా మనం చెప్పచ్చు. కానీ మాధ్యమం తెలుగు మాధ్యమం అయితే ఇంకా సంతోషపడతాం మేము. ఆ విధంగా బోధన చేసేటప్పుడు ఆంగ్లంతో పాటు తెలుగుని కూడా పిల్లల్ని చదవమని చెప్పి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను. ముఖ్యంగా మనం తీసుకుంటే 11వ శతాబ్దంలో పురుడు పోసుకున్నటువంటి, అంటే ప్రాచీన కాలంలో మన తెలుగు చాలా ఉన్నతంగా ఉంది. అయితే ఏంటంటే చాలా సంస్కృత భూయిష్టంగా, గ్రాంధికంగా ముఖ్యంగా ఉండేది. తర్వాత కూడా గ్రాంధికంగా ఉందండి. అప్పటికి ఇంకా గాసట పేసటగా సరైన క్రమంలోని భాషను సరిదిద్ది క్షమించాలి నాకు, నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య గారు 11వ శతాబ్దంలో తెలుగు భాషలో మహాభారతాన్ని, సంస్కృత ప్రణీతమైన, వ్యాస ప్రణీతమైన మహాభారతాన్ని తెలుగున అనువదించడం గొప్ప సాహసం అండి. దీనికి ప్రధాన కారకులు రాజరాజ నరేంద్రుడు. రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ్య గారు తెలుగున రచించటకు ఉపక్రమించడం అనేది సాహసమని చెప్పాలి. నిజంగా ఆనాటి నుండి తెలుగు చాలా ఉన్నతంగా కొనసాగింది. తర్వాత తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, కృష్ణదేవరాయల యుగం, తర్వాత వచ్చినటువంటి అనేక మంది కవులు, ఆధునిక కవులు, తర్వాత ఉద్యమ కవులు, విప్లవ కవులు,
ఇలా ఎంతోమంది కవులు ఇప్పుడు ప్రస్తుతం వర్ధమాన కవులు, అందులో నేను కూడా ఒక చిన్న కవిని అయినందుకు సంతోషిస్తున్నానండి. అవకాశం నాకు సరస్వతి మాత కల్పించినందుకు. కాబట్టి ఇలా చాలామంది కవులు మన భాషను ఒక ప్రవాహంలా తీసుకొచ్చారు. ఇప్పుడే ఆగిపోతుందండి. అది భాష ఆగకూడదండి. అదొక వాహిని, స్రవంతి, ప్రవహిస్తూనే ఉండాలి. కాబట్టి మన భాష సజీవం కావాలి. నిరంతరం అనేక కొత్త కొత్త పదాలని కూడా తీసుకొని చక్కగా ముందుకు కొనసాగాలి. దీనికి విద్యార్థి ప్రారంభ దశ నుంచి మేము పునః ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా కొంతమంది అప్రయత్నంగా ఈ ప్రయత్నంలో విఫలమైన మరొకసారి పరిశీలన చేయండి. ముఖ్యంగా ఈ ఉచ్చారణ, తెలుగు లిపుల్ని అక్షరాలు ఉచ్చరించేటప్పుడు చాలా తప్పు చేస్తున్నారు. ఒక్కసారి ఉచ్చరిస్తాను చూడండి. మనకి 56 అక్షరాల్లో మనం ఆ 4 అక్షరాలు మనం తీస్తే మిగతా అక్షరాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అహ, క, ఖ, గ, ఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శే, ష, స, హ, ల, క్ష, బడిర. ఇక్కడ ఆ ఉచ్చారణ స్పష్టత విద్యార్థుల్లో కొరవడుతుంది. దానికి మనం ప్రయత్నం బాగా చేయాలి. పునాది వెయ్యగలగాలి మనందరం కూడా. అది తెలుగు ఉపాధ్యాయులే కాదు, మిగతా ఉపాధ్యాయులు కూడా మనకి ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటప్పుడు మీరు అన్ని సబ్జెక్టులను బోధిస్తారు. కాబట్టి ముఖ్యంగా మన తెలుగు భాష పట్ల, మాతృభాషను మనం తెలుగు భాష పట్ల తప్పుగా అనుకోకండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మన భాషను సజీవం చేసే బాధ్యత మీ మీదే ఉంది. మా ఉన్నత పాఠశాల వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ ఉచ్చారణ రావట్లేదు, రాయడం రావట్లేదు. పరిస్థితి ఇలా అయిపోతుంది. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. చాలా వరకు కూడా మన విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ కొద్ది శ్రద్ధ పెడితే ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని బోధన పట్లే పరిమితం చేస్తే ఖచ్చితంగా మన భాషనే కాకుండా అన్నీ కూడా మనం అభివృద్ధి చేయొచ్చు. ఇదే మనం కోరుకునేది. భవిష్యత్తులో జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం వారు కూడా కృషి జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి గుణింతాలు విషయానికి వచ్చేటప్పటికి చాలా వరకు కూడా ఇక్కడ కూడా ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలండి. కా, కా, కి, కీ, కు, కూ, క్రు, క్రూ, కే, కే, కై, కో, కో, కౌ, కం, కహ. అంటే అచ్చుల నుంచే మనం తీసుకుంటే ఆ ఉచ్చారణ ఇక్కడికి వచ్చింది. అంటే మనం ఒకసారి చిహ్నాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఉత్తక్షరాల చిహ్నాలు మనం చూస్తే ఒకసారి తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వ దీర్ఘం. దీనికి వట్రసిడి, వట్రసిడి దీర్ఘం అని కూడా అంటారు. యత్వం, యాత్వం, ఐత్వం, వత్వం, ఓత్వం, ఔత్వం. దీన్నే ఇంకా మనం ఆకారం, ఆకారం, ఈకారం, ఈకారం.
ఇలా వివిధ రకాలుగా కూడా బోధన జరుగుతుంది. మరి మేము నేర్చుకునేటప్పుడైతే కా 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 కొమ్మిస్తే కా, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కి, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకు వట్రసుడు ఇస్తే క్రు, కాకు వట్రసుడు దీర్ఘమిస్తే క్రు, కాకు ఏత్తం ఇస్తే కే, కాకు ఏత్తం ఇస్తే కే, కాకు ఐతం ఇస్తే కై, కాకు ఓత్తం ఇస్తే కో, కాకు ఓత్తం ఇస్తే కో, కాకు ఔత్తం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు విసర్గ పెడితే కహ. ఇలా నేర్చుకునేవారు. అదేవిధంగా సంయుక్తాక్షరాలు క్లా, క్న, క్మ అంటే కా కింద లా ఇస్తే క్ల, కా కింద నా ఇస్తే క్న, కా కింద మా ఇస్తే క్మ, కా కింద సా ఇస్తే క్ష, కా కింద వా ఇస్తే క్వ, కా కింద పా ఇస్తే క్ప. ఇలాగా ఆనాటి ఉపాధ్యాయులు శ్రద్ధగా చెప్పడానికి ప్రభుత్వాలు కూడా అనుకూలంగా ఉండేవి. పటిష్టమైన పునాది వేశారు. ఆ పునాది ప్రకారంగా నేడు మేము ఈరోజు ఇలా భాషను ఉచ్చరించడంలో కానీ భాషను నేర్పడంలో కానీ సిద్ధపడుతున్నాం. మరి నేటి ఇటీవల వస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారి బోధనలో చాలా సరళత్వం రావడం, వారు కూడా విద్యార్థులకు కూడా అదే బాటలోకి నడిపించడం కూడా కొంతవరకు కారణం. నేను చెప్తాను, తప్పు పట్టట్లేదండి. అంటే భాష సరళీకరణ జరిగింది. ఏ మార్పు జరిగినా ఉచ్చారణలో మార్పు రానివ్వకూడదు. ఒత్తునేటప్పుడు ఒత్తు, మహాప్రాణాక్షరాలు పలిగేటప్పుడు ఒక్కసారి ఘా ఘా ఇలా ఆ శబ్దం వచ్చే విధంగా విద్యార్థులకు మనం అందివ్వగలగాలి ఖచ్చితంగా. ఖగము, ఖగము ఏం లేదు కదండి, ఖగము, ఖడ్గము. ఇలా శబ్దం వచ్చేటప్పుడు ఒక్కసారి పొట్ట నుంచి ఆ శబ్దం పలికే విధంగా ఎంత జీర్ణశక్తి పనిచేస్తుంది చూడండి. ఏ భాషలో ఉండదు. దాన్ని ఖా అనడానికి కేహెచ్ అంటారు. ఏముందండి, ఎక్కడ మన శరీర భాగాలు పనిచేస్తున్నాయి. కాబట్టి తెలుగు భాష ఆరోగ్యకరమైన భాష అని చెప్పడానికి కూడా ఈ మహాప్రాణ అక్షరాలుగా కూడా చెప్పచ్చు. అచ్చులు, హల్లులు, అచ్చుల్ని స్వరాలు అంటాం, హల్లుల్ని మనం వ్యంజ్యాలు అని కూడా మనం అంటాం. ఇలాగా ఎన్ని పేర్లు పెట్టినా ఆ పదాల అక్షరాలు పలికే విధానాన్ని విద్యార్థులు స్పష్టంగా నేర్చుకోవాలి. నేర్పడానికి ప్రతి తెలుగు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులు కూడా వారు చక్కగా నేర్పుతారు. తప్పకుండా మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా గుర్తించాలండి. తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే పిల్లల పాఠశాలకు పంపిస్తే సరిపోతుంది, తెలుగు నేర్పడానికి తెలుగు మాస్టర్ ఉంటారు, ఆంగ్లం నేర్పడానికి ఆంగ్ల మాస్టర్ ఉంటారు, ఇలా 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 అంటారు. ఉంటారు, కానీ విద్యార్థులకి శ్రద్ధను కలిగించినప్పుడు కూడా ఇంటి పని ఇచ్చేటప్పుడు వారు చేయించడం, 6వ తరగతి వచ్చేటప్పటికి వారికి అక్షరమాలు రావట్లేదండి. ఇది ఈ పిల్లల వైఫల్యమా లేకపోతే ఉపాధ్యాయుల వైఫల్యమా నేను చెప్పను. నేను ఏదో ఒక రకం వైఫల్యం అక్కడ జరుగుతుంది. ఆ వైఫల్యాన్ని తల్లిదండ్రులు పూరించాలి ఖచ్చితంగా. తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వారు పూరించాలి. చదువు రాని వాళ్ళు మనం లేకపోతే మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి మా అబ్బాయి ఎలా చదువుతున్నా, మా అమ్మాయి ఎలా చదువుతుంది అని ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఇంకా చాలా వాళ్ళకి ఆ పిల్లలకు కూడా ఒక రకమైన భయం, అమ్మో నేను సరిగా చదవకపోతే ఉపాధ్యాయులు కొడతారు, తల్లిదండ్రులు కొడతారు, తిడతారు అనే భావన రావాలి. మరి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లలకు చదువు రాకపోయినా పర్వాలేదు మాస్టారు మా పిల్లలు కొట్టకండి. అనవసరంగా ఎందుకు కొడతారండి? కొట్టం కదండి అనవసరంగా. ఏదో వాళ్ళకి నేర్పాలనే ఉద్దేశంతో ఏదో కొంచెం భయభక్తులు కలగడానికి కొంచెం మందలించడము, ఓ చిన్న చేతి మీద దెబ్బ వేయడం జరుగుతుంది.
దాన్ని తప్పుగా భావిస్తూ తల్లిదండ్రులు మా పిల్లలు కొట్టకండి అంటే ఇంకెలా మేము పాఠాలు నేర్పగలం చెప్పండి. మా పాఠశాల కూడా జరుగుతుంది. మా పిల్లలు కొట్టకండి, వస్తే వస్తుందో లేకపోతే లేదు అనే భావన. ఉపాధ్యాయుడిగా ఉండలేం కదండి. మా వృత్తి ధర్మం అండి. సరైన వారికి తెలుగు భాషను అందించాలనే సద్భావము, ఆ వృత్తి నా ధర్మం. అది ఆ ధర్మాన్ని నేను పాటించాలి. కాబట్టి నేను అలా ఎవరైనా చెబితే ఆ తల్లిదండ్రులు కూడా పిలిపించి అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేని వాళ్ళు మరి ఇంకా ఏమి చేయలేవనే పరిస్థితి. ప్రస్తుత చట్టాలు కూడా అలాగే ఉన్నాయి కదండి. అందువల్ల కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయంలో వారు వెనకబడి ఉన్నారో పరిశీలన చేయండి. దానికి మీరు కూడా కొంత కృషి తెలపండి. ముఖ్యంగా మన మాతృభాషని అభివృద్ధి చేయండి. ఇంటి దగ్గర చక్కగా మాట్లాడే విధానాన్ని ఇవ్వండి. మొన్న ఒక తల్లిదండ్రులు మా పిల్లలు బూతులు మాట్లాడుతున్నారండి అని ఒక ఫిర్యాదు తీసుకొచ్చారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కృతి? పాఠశాలలో కంటే ఇంటి దగ్గరే వస్తుంది. ఇంటి దగ్గర పిల్లలు పెట్టుకొని మనం గొడవ పెట్టుకుంటుంటాం, బూతులు తిట్టుకుంటుంటాం పక్క వాళ్ళతో కానీ ఇంట్లో కానీ పరిస్థితులు. ఇది వాళ్ళు గ్రహిస్తారు. ఇదే పరిస్థితి పాఠశాల తీసుకొస్తుంటారు. పాఠశాలలో అదే విషయం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు పిల్లల దగ్గర ఉండేటప్పుడు మాట్లాడే విధానాన్ని సరిచేసుకోండి. మంచి మాటలు వారిని నేర్పండి. మంచి మాటలు మాట్లాడే విధంగా తీసుకురండి. మేము పాఠశాల ఎంత నేర్పినా, మంచి సూక్తులు నేర్పినా, సత్ప్రవర్తనతో ఉన్న పదాలు నేర్పినా, కానీ వారిలో ఇంటి దగ్గర నాటుకుపోయిన పదాలే మనకి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులారా శ్రద్ధ వహించండి. మన మాతృభాష చాలా అందమైన భాష, పరిమళమైన భాష, ఆహ్లాదకరమైన భాష, ఆరోగ్యకరమైన భాష. ఇలాంటి భాషను ఇప్పుడు భాష పలికే విధానం చూడండి. భాష భాష వికృత భాషను కదా మనం మాట్లాడించేది. ప్రకృతి భాషను మనం మాట్లాడించాలి. విధం అక్కడ ఊనిక చూడండి ఒకసారి. మహాప్రాణాక్షరం ధా అనేది ప్రాణాక్షరం, మహా అప్రాణాక్షరంగా మనం చెప్పుకోవచ్చు. ఆ ఊనిక ఉంది కదండి. అలాగే ఒత్తున్న చోట ఒత్తు, దీర్ఘం ఉన్న చోట దీర్ఘం. కత్తి నొక్కి చెప్పాలి. కతి పోయింది చూసారా. ఇలా సతీ పిల్లలు రాసేటప్పుడు సాతి అంటే దీర్ఘం దేనికి పెట్టాలో ఒకసారి చూడండి. పలికే విధానం కూడా సరిగా రాయాలి. పిల్లలు కూడా ముఖ్యంగా మీరు ఏంటంటే ఇంటి దగ్గర ఇంటి పని చేసేటప్పుడు కూడా చదువుకొని రాయమని చెబుతాం మేము. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉన్న టీవీ చూసో, చరవాణి దూరదర్శన్ చరవాణి చూసో, పక్క వాళ్ళతో మాట్లాడుకునో రాస్తూ ఉంటారు. అక్షర దోషాలు విపరీతంగా వస్తుంటాయి. మరి అన్ని అక్షర దోషాలు ప్రతి ఒక్కరికి మాకున్న తక్కువ సమయంలో చూడడం కూడా ఒకసారి మేము అనుకోకుండా ముందుకెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, నా చిన్నారులారా, ముఖ్యంగా విద్యార్థులారా, మీరు మన మాతృభాష పట్ల శ్రద్ధ వహించండి. మాతృభాషను మృత భాష మాత్రం చేయకండి. చాలా వరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నానికి మీరు కూడా సహకరించండి. అందుకే నేను పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుని గురువు గారు అని సంబోధించుకుంటున్నాను. మా పాఠశాలకు రండి, ఎవరైనా ఖచ్చితంగా గురువు గారనే నేను పిలుస్తారు. తెలుగు గురువు గారని పిలుస్తారు. అదేవిధంగా లోపలికి రావచ్చా గురువు గారు, బయటికి వెళ్ళొచ్చా గురువు గారు, ఇలా ప్రతిదాని విషయంలో కూడా గురువు గారు అనడం మా పాఠశాల విద్యార్థులకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఆ పదం పలకపోయి లోపలికి రావచ్చా సార్ అంటే అప్పటికి నాకు ఎక్కడో ఏదో తేళ్లు పాకేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి మన భాష పట్ల మనం శుభోదయం కానీ, శుభ మధ్యాహ్నం కానీ, శుభ సాయంత్రం కానీ, శుభరాత్రి కానీ ఇలాంటి పదాలని మనం పలికించే విధానంగా నేను చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు, కానీ దాని ఆచరణలోకి రావట్లేదు.
తప్పుకుంటారండి. అంటే పరభాష పదాలు మనం తీసుకుంటుంటాం. ఇంకా రోడ్డు అంటే రహదారిని ప్రత్యేకంగా మనం ఒక 4 చక్రాల బండి ఇలా అచ్చ తెలుగులో కొన్ని అనలేవు. కొన్ని పదాలు మన తెలుగు చాలా విశాలమైనది. ఆంగ్ల పదాలని, హిందీ పదాలని, ఉర్దూ పదాలను కూడా మనం తీసుకుంటాం. పోర్చుగీస్ పదాలు చాలా పదాలను మనం తీసుకుంటుంటాం. తీసుకొని మనం తెలుగుగా భావించుకుంటాం. రోడ్డు చూసారా? ఇలాగా మనం దానికి అనుగుణంగా మనం మార్చుకుంటుంటాం. ఈ తత్సమ తత్వ పదాలుగా మనం దాన్ని మార్చుకొని చక్కగా మనం చేసుకోగలుగుతాం మనం. కాబట్టి తప్పకుండా మనం తెలుగులోనే ఎక్కువగా మాట్లాడడానికి, తెలుగు పదాలు ఎక్కువగా మంచి పదాన్ని ఉచ్చరించడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వం వారు కూడా శాసనాలు చేసినప్పుడు తెలుగులో వచ్చే విధంగా చూడండి. మీరు ఇచ్చిన ఆ శాసనాలు కానీ, ఆ విజ్ఞప్తులు కానీ అన్నీ కూడా తెలుగులో వచ్చే విధంగా చేయండి తప్పనిసరిగా. ఆ విధంగా చేస్తే తెలుగు కొంతవరకైనా మెరుగుపడి ఉన్న స్థానం ఉన్నతంగా ఎదగకపోయినా దీనస్థితికి రాకుండా ఉన్న స్థితిలోనే ఉంటుంది. మరి 2వ స్థానం నుంచి 4వ స్థానం వచ్చింది అండి. పైకి కనీసం 3వ స్థానానికైనా పంపించడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, చిరంజీవులారా, పెద్దలారా, అధికారులారా, ఉపాధ్యాయులారా, మనందరం కూడా మన తెలుగు భాషను సజీవం చేసుకుందాం. మనకు అవకాశం ఉన్నంత వరకు దాన్ని బ్రతికిద్దాం. ఏదో మొక్కుబడిగా మాత్రం దయచేసి చెయ్యొద్దు. మనం తప్పనిసరిగా తెలుగుని మనం బ్రతికించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనందరం కృషి చేద్దాం. చాలా వరకు కూడా ఈ ఎక్కువ మంది ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు పలికేటప్పుడు పలికే విధానాన్ని మరొకసారి మనందరం తెలియపరిచి విద్యార్థుల్ని ఆ విధంగా ముందుకి తీసుకువెళ్దాం. సత్యం, సత్వం అక్కడ ఏమవుతుందో మనం విడమర్చి మన పిల్లలకి చెబుతున్నాం, కానీ గ్రహించలేకపోతున్నారు. దాన్ని మరొకసారి మనం ఇంటి దగ్గర చేసుకునే విధంగా చేసి తల్లిదండ్రులు చేయిస్తే ఇక్కడ నిక్షిప్తమై ఉండిపోతుంది అనమాట. అదే నేను చెప్తున్నది. సత్వం, సత్యం ఎంత అర్థాలు మారిపోతున్నాయండి. భావం మారిపోతుంది కదా, అర్థం మారిపోతుంది, ఒత్తులు మారిపోతున్నాయి. అది గ్రహించే విధంగా తప్పనిసరిగా చూడండి. మా ప్రయత్నం, తెలుగు ఉపాధ్యాయులుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చాలా వరకు కూడా సరళత్వాన్ని తీసుకొచ్చి వ్యవహారిక భాషనే కొంచెం అందంగా, వ్యవహారిక భాషలో ఉన్న పదాలనే విద్యార్థులకి వచ్చే విధంగా చూస్తున్నాం. కానీ విద్యార్థులు మాట్లాడేటప్పుడు జరిగే ఈ యొక్క అక్షర లోపం కానీ, నీచమైన పదాలు ఉపయోగించడం కానీ జరగడం అనేది మనం కొంచెం వాళ్ళని క్షమించకూడని విషయంగానే చెప్పచ్చు. పిల్లలు కాబట్టి వాళ్ళని మందలించి ఈ పదం పలకూడదు, ఈ విధంగా అనకూడదు, ఈ పదాన్ని ఇక్కడ మనం నిషేధం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. చాలా వరకు పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నారు, మారుతున్నారు. కానీ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నమే మరలా వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మరొక్కసారి మీ పిల్లల పట్ల మీరు ఇంకా శ్రద్ధ వహించండి. మేమైతే చాలా శ్రద్ధగా ఉన్నాం. మా పిల్లల కంటే మా పిల్లల్ని చూసుకుని వాళ్ళ ఉపాధ్యాయులు ఉంటారు. మా పిల్లల కంటే ముఖ్యంగా మీ పిల్లలైనటువంటి మా పిల్లలనే మేము ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నాం. ముఖ్యంగా మేము కూడా తల్లిదండ్రులు లాంటి వారమే, స్నేహితులం. వారికి బాధ్యతలు నేర్పుతాం, సలహాలు ఇస్తాం, ఎలా ఉండాలో చెబుతాం, ఏ విధంగా ఎదగాలని చెబుతాం, ఏ విధంగా ముందుకెళ్లాలో చెబుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మా పిల్లలుగానే భావించుకుంటూ వారిని మంచి దారిలో పెట్టడానికి, సత్ప్రవర్తనలో తీసుకురావడానికి మేము ఎంతో కృషి సలుపుతున్నాం. మాకు మీరు అండగా నిలబడండి. అంతే తప్ప మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని బాధించే విధంగా దయచేసి తల్లిదండ్రులారా ప్రవర్తించకండి. మాలో ఏమైనా తెలియక ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటు గ్రహించే విధంగా ఏకాంతంగా పిలిచి చెప్పండి. నిజంగా పొరపాటు చేస్తే సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే పిల్లల దగ్గర పెడతారో
పిల్లలకి మా పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవం పోతుంది. గౌరవం పోయిందంటే మేము చెప్పింది వినరు వాళ్ళు, వినకపోతే వాళ్ళ భవిష్యత్తే పాడైపోతుంది. అంటే తద్వారా మీరు ఏం చేస్తున్నట్టు మీ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నారు మీరు. కాబట్టి మీరు పెద్దగా ఏదో తెలుగుని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పట్లేదు నేను. మేము చేస్తాం, మా ప్రయత్నానికి మీరు కూడా కొంచెం సహకరించండి. అది నేను ఇక్కడ చెప్తున్నది అనమాట. మా ప్రయత్నాన్ని మీరు సహకరిస్తే చాలు, ఇంకేం చేయేస్తాం లేదు. మీరు మమ్మల్ని గౌరవించకపోయినా తిట్టకుండా ఉంటే చాలు మాకు. ఎందుకంటే గురువుని ఎవరు అగౌరవపరిచినా వారికి చాలా నష్టం వాటిల్లుతుందండి. గురువుని ఎప్పుడూ కూడా మనం దైవ సమానుడిగా చూసుకోవాలి. గురువులు కూడా అలా ప్రవర్తించాలి. ఇక్కడ నేను చెప్పేది గురువులు కూడా అలాగే ప్రవర్తించాలి, తప్పుగా ప్రవర్తించకూడదు ఎట్టి పరిస్థితిలో. అంటే ప్రతి వ్యవస్థలో కూడా ఉంటారు, నేను కాదన్ను. కానీ మా విద్యా వ్యవస్థలో తీసుకుంటే చాలా తక్కువ అండి. మరి వారిని ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి వారి పట్ల మనం శిక్ష విధించినా పర్లేదు, కానీ వారితో పాటు విద్యా లోకాన్నే, ఉపాధ్యాయ లోకాన్నే మీరు తప్పు పట్టడం అనేది సబబు కాదు. ఈ విషయాన్ని ఒక్కసారి తల్లిదండ్రులు గ్రహించాలి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, ముఖ్యంగా మా బిడ్డల పట్ల మీరు శ్రద్ధ వహించండి. మేము ఎక్కువ శ్రద్ధ వహిస్తాం, ఒక్కొక్కసారి మందలిస్తాం, తప్పుగా భావించకండి. ముఖ్యంగా తెలుగు బాగా వాడు రాయగలిగి, బాగా చదవగలిగి, స్పష్టంగా మాట్లాడగలిగితే, వాడి భావాల్ని వాడు తెలియపరచగలిగితే, వాడి ఆలోచనలు వాడు తెలియపరచగలిగితే, మిగతా భాషలు, అది ఆంగ్లం అవ్వచ్చు, జాతీయ భాష హిందీ అవ్వచ్చు, ఇంకా వేరు వేరు తమిళం నేర్చుకోవాలని అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా ఈ త్రిభాషా సూత్రంలో మనకి తెలుగు, ఆంగ్లం, హిందీ ఈ మూడు కూడా నేర్చుకునే విధంగా ఉండాలి. మన మాతృభాషను గౌరవంగా, ఉన్నతంగా చూసుకునే విధంగా ఉండాలి. ఇది మరి మన జాతీయ భాషను కూడా మనం గౌరవంగా చూడాలి, గౌరవంగా నేర్చుకోవాలి, నేర్పే వాళ్ళని కూడా మనం గౌరవించాలి, చేయాలి. ఆంగ్ల భాష మన సోదర భాష లాంటిది, అది కూడా. కానీ ఆ భాషను కూడా నేర్చుకోవాలి. వ్యామోహంలో పడకూడదని చెప్తున్నాను నేను. వ్యామోహం ఉండకూడదు. అవసరానికి నేర్చుకుందాం మనం, అవసరం తీరుతుంది, మన బ్రతకడానికి అవసరం. అంటే అదే బ్రతుకు మాత్రం కాదు. చాలామంది ఏమంటారంటే అదే బ్రతుకు, ఇంగ్లీష్ మీడియం చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి. అదేంటండి అమెరికా వెళ్ళిపోవడం? మన భారతదేశంలో మనం చదువుకొని మన భారతదేశాన్ని మనం అభివృద్ధి చేసుకోకుండా అమెరికా వెళ్ళిపోతాం? తప్పు కదండి. కొంతమంది ఉపాధ్యాయులు కూడా మాట్లాడారు, చాలా తప్పని కూడా నేను వెంటనే ఖండించాను. నేను మన దేశంలో మనం చదువుకొని మన దేశాన్ని అభివృద్ధి చేయాలి, కానీ అమెరికా వెళ్ళిపోతాను, నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోతాను, నేను లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, కువైట్ వెళ్ళిపోతాను. ఇదేంటండి? ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవనుకుంటున్నారా? లేకుంటే మనం చేసుకుంటున్నాం. మనం ఉన్నాయి ఇక్కడ కూడా. మీరందరూ ఉండగలిగితే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన తెలుగువారు అవ్వచ్చు, మన భారతీయులు అవ్వచ్చు, ఇతర దేశాలు అభివృద్ధి చేస్తున్నారు. మన దేశం వెనకబడడానికి, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇంకా ఉండిపోవడానికి ప్రధాన కారణం ఈ మానవ వనరులు. అత్యున్నతంగా అభివృద్ధి చెందిన మానవ వనరులైన మనం కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాం. జీతాలు తక్కువైనా ఇంకొక భావనతోనే. అదే ఉండదండి, ఇక్కడే ఉండండి. దూరపు కొండలు నునుపు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుసు, మనకు కాదు. అందువల్ల మన భారతదేశంలోనే మనం అభివృద్ధి చెందే విధంగా, దేశం అభివృద్ధి చెందే విధంగా, మన అభివృద్ధి చెందే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. దీనికంతా మూల కారణం ఎవరి భాషను వారు అభివృద్ధి చేసుకోండి. మన తెలుగు వారం కాబట్టి మన తెలుగు భాషను మనం అభివృద్ధి చేసుకుందాం. మన తెలుగులోనే మాట్లాడుకుందాం, తెలుగులోనే రాద్దాం, తెలుగులోనే మన భావాలను వ్యక్తపరచుకుందాం. అన్ని విషయాలు కూడా తెలుగులోనే నేర్చుకుందాం. ఇప్పుడు మనకి అధికారులు మనం తీసుకున్నా, మనకి కలెక్టర్లను తీసుకున్నా, లేకపోతే ఎంఆర్ఓలను తీసుకున్నా, ఉన్నతమైన అధికారులు ఎవరిని తీసుకున్నా తెలుగు భాషలోనే చదువుకున్న వాళ్ళందరూ. మరి వారు ఆంగ్లాన్ని అభివృద్ధి చేసుకోలేదండి. తెలుగు భాషలో విపరీతమైనటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా వాళ్ళు ఆంగ్లాన్ని కానీ హిందీని కానీ నేర్చుకోగలిగారు. వాళ్ళు ప్రారంభించి ఆంగ్ల మాధ్యమం కాదండి,
తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి ప్రియమైన తల్లిదండ్రులారా. ముఖ్యంగా చాలామంది ఈ కార్పొరేట్ పాఠశాలలోనే ప్రైవేట్ పాఠశాలలో మీరు చదివిస్తున్నారంటే కేవలం ఏదో అక్కడ ఆంగ్లం వచ్చేస్తుంది, ఇంగ్లీషు ఇరగొట్టేస్తారు మా వారు, ఇంగ్లీష్ ఇరగొట్టిస్తే వాడి లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. కానీ చాలా తప్పండి. వాడికి బట్టి విధానం వస్తుంది తప్ప ఆ భావ వ్యక్తీకరణ అనేది వాడికి తెలియదు. అందువల్ల మన మాతృభాషలను మనం చదివించుకుందాం, ఆంగ్లాన్ని బాగా నేర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి మరొక్కసారి తల్లిదండ్రులకు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మన మాతృభాష నిర్లక్ష్యం చేయొద్దు. మన తెలుగు భాషను మనం ఎప్పుడు కూడా మన అమ్మను గౌరవించుకున్నట్లు మన అమ్మ భాషను కూడా మనం గౌరవించుకుందాం. గౌరవించుకోవడమే కాకుండా అమ్మని ఎప్పుడు కూడా కన్నీరు పెట్టకుండా మనం చూస్తాం. మన తెలుగు మాతను కూడా అలాగే చూడాలి. తద్వారా మన తెలుగు ఎప్పుడు కూడా ఉన్నతంగా, ఉజ్వలంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు, తెలుగు ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ.